ప్రభు నామంలో మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా యూత్ క్రిస్మస్ మీరు జరుపుకుంటున్నారని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారు. మంచి స్కిట్ ద్వారా మీరు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. విషయం ఏంటంటే నేను ఏ మెసేజ్ ప్రిపేర్ అయ్యి వచ్చానో ఆ మెసేజ్లో సగం ఆల్రెడీ మెసేజ్ ఇచ్చేశారు. సో చాలా ఆనందంగా ఉంది ఈ సంఘాన్ని చూసి. యూత్లో ఉన్నటువంటి చాలా సంతోషం, వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం, ఉత్సాహం, ఆ ఉత్సాహంగా మీరు వేసినటువంటి స్కిట్ చాలా బాగుంది. జస్వంత్ గారు నేను ఒక విధంగా క్లాస్మేట్స్ కదా. ఆయన అంత యంగ్, నేను అంత ఓల్డ్ అయినా కానీ యంగ్ ఓల్డ్ యొక్క కలయిక అనమాట అది. సో మేము బీసీఎస్లో క్లాస్మేట్స్ని. సో ఒకసారి వారు లాస్ట్ వీకే ఇక్కడికి వచ్చి మెసేజ్ ఇవ్వటానికి ఆహ్వానించారు, కానీ పోయిన వారం నా ఆరోగ్యం బాగలేని కారణంగా నేను రాలేకపోయాను. అది ఈ వారానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. అందుకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. వాక్య భాగాన్ని చూడబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడతాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ గ్రేట్ గాడ్ ఫెలోషిప్లో ప్రభువా మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి నీ వాక్యాన్ని పరిచర్య చేసేటటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. ప్రభు నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆశీర్వదించి నాయన బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ చిరపరిచితమైనటువంటి వాక్యం. అనేక సార్లు మనం దీన్ని ధ్యానిస్తూనే ఉంటాం. అయితే మళ్ళా ఒకసారి ధ్యానిద్దాం, ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ సరిహద్దులు లేని ప్రేమ, కొలవలేని ప్రేమ. ఆ ప్రేమను గురించి మనం ఒకసారి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ ఒక్క వాక్యం, ఈ ఒక వచనంలో గాస్పెల్ యొక్క పూర్తి గాస్పెల్ దీంట్లో ఇమిడి ఉంది. బైబిల్లో ఉన్నటువంటి గాస్పెల్ ఏదైతే మనకి సువార్త ఉందో ఆ సువార్త అంతా కూడా ఈ ఒక్క వచనంలోనే నిక్షిప్తమై ఉందన్నమాట. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడు అనేది మనం చెప్పలేనిది. అది అగాపే ప్రేమ. ఆ ప్రేమను కొలవలేనిది. ఎందుకు మనం చెప్పగలము? ఆయన ఇంతగా మనల్ని ఎంతగా ప్రేమించాడో, చెప్పలేనంతగా మనల్ని ప్రేమించాడు. మనం కొలవలేము. ఎందుకు చెప్పగలం మనం? ఎందుకు అంటే ఆయనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి ఆయన మన కోసం అనుగ్రహించాడు. మన కోసం అనుగ్రహించాడు. ఎందుకు? మనము నశింపక నిత్య జీవము పొందునట్లు. మనం నశింపక నిత్య జీవము పొందునట్లు. సో ఇక్కడ దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించేంతగా, అంటే తన కుమారుణ్ణి మనకు కానుకగా, అంటే ఇంత పెద్ద కానుక, ఇంత పెద్ద గిఫ్ట్ ప్రపంచంలో ఇంతవరకు ఈ లోకంలో మనకు తెలిసిన చరిత్రలో ఎవరు కూడా ఇచ్చి ఉండరు. ఎందుకంటే ఈ గిఫ్ట్ ఏదో పెంచుకోవటానికో అడాప్ట్ చేసుకోవటానికో ఇవ్వట్లే ఆయన కుమారుణ్ణి. ఆయన కుమారుని ఎందుకు ఇచ్చాడు మన కోసం? ఆయన మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం, ఆయనను ప్రాయశ్చిత్త బలిగా అర్పించడం కోసం ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన తన కుమారుని, ఎవరైనా కానీ మంచి వాళ్ళ కోసం తన ప్రాణాలు పెట్టవచ్చు, కానీ ఏ మంచి లేని మన కోసం. ఎందుకంటే మనం పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. ఆదాము హవ్వల దగ్గర నుంచి మన పితరులైన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు వాళ్ళు పాపం చేసిన దగ్గర నుంచి సర్వ మానవాళి పడిపోయిన స్థితిలో ఉంది. ఏ ఒక్కరిలో కూడా ఏ మంచి లేదు. ప్రతి ఒక్కరూ జన్మతః
పాపము చేసినటువంటి వారు. సో ఈ పాపం చేసినటువంటి వాళ్ళని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? పాపం చేయటం వలన దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం తెగిపోయింది. ఎందుకంటే ఆదాము హవ్వల్ని ఏం చేశాడు దేవుడు? ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు బయటికి పంపించాడు. అంతకుముందు నిత్యము దేవుని సన్నిధిలో ఆదాము హవ్వలు ఉండేవాళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో నడుస్తూ ఉండేవాడు ఆ ఏదైనా తోటలో. అంటే దేవుని సహవాసంలో వాళ్ళు నిత్యము ఉండేవాడు. ఎప్పుడైతే సాతాను మోసపుచ్చి పాపములోకి వీళ్ళని దించి పడవేసిందో, ఎప్పుడైతే వీళ్ళు పడిపోయిన స్థితిలోకి వచ్చారో, ఆటోమేటిక్గా దేవునికి వీళ్ళకి ఉన్నటువంటి సహవాసము, ఆ సంబంధము తెగిపోయింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పాపి అయిన వాడు ఎవడు కూడా దేవుని యొక్క సహవాసంలో ఉండలేరు. కాబట్టి అక్కడి నుంచి ఆ పాపములో పడిపోయినటువంటి మానవాళి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది సంఖ్యలో. కానీ ఆ పాపము నుంచి ఏ విధంగా విముక్తి చెందాలి అనేటువంటి విషయంలో ఎవరికి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. పాపం మీద పాపం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీలు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ద్వారా సమస్త లోకాన్ని రక్షించాలనుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుణ్ణి పరిచయం చేయాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలు కూడా ఆయన యొక్క ఆశల్ని నెరవేర్చలేదు. కాబట్టి ఏం చేశాడంటే సమయము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే పాపరహితమైనటువంటి మానవుని యొక్క రక్తము ద్వారా మాత్రమే మనము పాపము నుంచి విమోచింపగలము. ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్త బలి అవసరము. ఆ బలి ఎలా ఉందంటే నిష్కళంకమైనటువంటి రక్తాన్ని చెందించాలి. ఆ నిష్కళంకమైన రక్తము మానవుల్లో ఏ ఒక్కరిలో కూడా లేదు. ప్రతి ఒక్కరూ పాపముతో ఉన్నటువంటి వాళ్ళే. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పౌలు గారు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ పాపము చేసి ప్రతి ఒక్కళ్ళు దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానాన్ని మనం కోల్పోయాం. కాబట్టి ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ అంతులేనిది, అనిర్వచనీయమైనది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే తిరిగి మానవాళిని తనతో కలుపుకోవటం కోసం, తిరిగి వారిని ఆయన సన్నిధికి తీసుకోవటం కోసం ఏం చేశాడంటే ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వటం కోసం తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడు అనే విషయంలో ఇప్పుడు ఇంత స్కిట్లో వేశారు. ఎందుకు వచ్చాడు అనే విషయంలో 2-3 పాయింట్లు ఆల్రెడీ చెప్పారు. దేవుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చింది మెయిన్ ఉద్దేశం అయితే అదే. అయితే దాన్ని కొంచెం క్లియర్గా ఒక 5 పాయింట్లలో నేను ఈరోజు మీతో చర్చిద్దామనుకుంటున్నాను. మొట్టమొదటిది, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఫస్ట్ ఎందుకు వచ్చాడు? ఇక్కడ నిత్య జీవము పొందునట్లు అనుగ్రహించటానికి వచ్చాడు. ఒకసారి ఎవరు నిత్య జీవం పొందగలరు? నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? నిత్య జీవం పొందాలంటే మనము ఏం చేయాలి? చూడండి ఒకసారి యోహాను సువార్త 6:47. చాలా విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఇక్కడ 3:16లో కూడా ఏమంటున్నాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అంటే ఆయన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుతాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? 6:47లో విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఏమిటి ఆ విశ్వాసము? ఎలా ఉండాలి ఆ విశ్వాసము? ఒకసారి మా స్నేహితుడు ఒకతడు ఉన్నాడు, కాలేజీ స్నేహితుడు. నేను రక్షణ పొందిన తర్వాత, నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఒకసారి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అన్నాడు, అందరం క్రైస్తవులమే కదా, అందరం క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళమే కదా అని అన్నాడనమాట. నేను అన్నాను, అయితే నువ్వు క్రీస్తుని విశ్వసిస్తున్నావా అని అంటే, అవును విశ్వసిస్తున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటున్నాం కదా అంటే, ప్రభువుని ఒప్పుకోవటం కాదు, ఆ విశ్వాసము ఎలాంటిది మనకి చూడండి. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం.
2వ అధ్యాయము యోహాను సువార్త 23 నుంచి 25వ వచనం వరకు ఒకసారి చదువుతారా? ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. ఎలా విశ్వాసం ఉంచారంట? ఆయన చేసినటువంటి సూచక క్రియలు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచారు. రెండవది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం నక్కర లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను విశ్వసించాను అనుకుంటున్నాడు. ఏం చూసి విశ్వసించారు? దేవుడు చేస్తున్నటువంటి సూచక క్రియలను చూసి, ఆయన చేస్తున్నటువంటి స్వస్థత చేయటం కానివ్వండి, లేకపోతే ఆహారం ఇవ్వటం కానివ్వండి. అందులో 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో అంటాడు కూడా యేసు, మీరు నేను చేస్తున్నటువంటి ఆహారాన్ని మీకు ఇస్తున్నాను కాబట్టి, నేను అంటే 5,000 మందికి ఆహారాన్ని తినిపించాను కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే నన్ను విశ్వసిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కానీ మీ విశ్వాసము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు. కేవలము సూచక క్రియల కోసమో ఏదో లాభం కోసమో మీరు విశ్వసిస్తున్నారు. ఈ రోజుల్లో అనేక మంది దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, విశ్వాసిస్తున్నాము అని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో విశ్వాసం అనేది లేదు. యాక్చువల్గా ఏ విశ్వాసం కావాలంటే అది సేవింగ్ ఫెయిత్ కావాలి. సేవింగ్ ఫెయిత్ అంటే రక్షణ పొందేంతగా విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసం అంటే, నేను పాపిని అని ముందు ఆయన గ్రహించాలి. ఆ పాపానికి ప్రాయచిత్తంగా యేసు ప్రభువు నా కోసం చనిపోయాడు సిలువలో అని నమ్మాలి. ఆ యేసు రక్తం ద్వారా నా పాపాలు కడుగబడతాయి అని చెప్పేసి విశ్వసించి యేసుని వాళ్ళు పశ్చాత్తాపపడి రిపెంటెన్స్ అయ్యి ఆ తర్వాత యేసుని తమ యొక్క రక్షకునిగా అంగీకరించాలి. దాన్నే సేవింగ్ ఫెయిత్ అంటాం. అంతేగాని యేసు ప్రభు తండ్రి, నామకార్థ క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు దేవుడే అంటారు కదా. ఆదివారం చర్చికి వెళ్తాం, ఆదివారం ప్రార్థన చేసుకుంటాం, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ సేవింగ్ ఫెయిత్, ఆ సేవింగ్ అనుభవం మనకు లేదు. ఎవడైతే తిరిగి జన్మిస్తాడో వాడే దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ చూడండి, 3వ అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేనని చెప్తాడు. నికోదేముకు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించే అనుభవం లేకపోతే, క్రొత్తగా జన్మించిన అనుభవం లేకపోతే అది ఆ ఫెయిత్ కిందకి రాదు. అదంతా కూడా సూపర్ఫిషియస్ ఫెయిత్ అన్నమాట. పైపైన నమ్మకం, పైపైన విశ్వాసం. ఆ విశ్వాసంతో మనము దేవుని రాజ్యాన్ని చూడలేము, నిత్య జీవాన్ని పొందలేము. ఈ మధ్య నేను ఒక వీడియోలో చూశాను, యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో ఒక ఆయన అన్యుడే కానీ ఆయన దేవుని నమ్ముకున్నాడంట. దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక 25 సంవత్సరాలు దేవుని సేవ చేశాడంట, చర్చిలు కూడా నడిపాడంట. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ క్రైస్తత్వాన్ని వదిలి మళ్ళీ ఆయన వెనక్కి హిందుత్వంలోకి వచ్చేసాడు. హిందుత్వంలోకి వచ్చేసిన తర్వాత ఆయన క్రైస్తత్వాన్ని, బైబిల్ని ఆయన యూట్యూబుల్లో ఖండిస్తూ వస్తూ ఉన్నాడు, విమర్శిస్తూ వస్తూ ఉన్నాడు. నేను ఆయన మొత్తం విన్నాను. 1 గంట, అరగంట, 2 గంటలు ఆయన దాని ప్రసంగం రెండు భాగాల్లో ఉంది. నేను పేరు చెప్పను. ఆయన బహుశా ఈస్ట్ గోదావరి తణుకు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వాడు పాస్టర్ గారు. అంటే ఒకప్పుడు పాస్టర్ గారు. ఎక్స్ క్రిస్టియన్స్ మనకి ఈ మధ్య ఎక్కువైపోయారు కదా. చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్, మేము ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకొని మేము కూడా క్రైస్తవంలో కొంతకాలం ఉన్నాం, అక్కడ ఏమీ లేదు అందుకని చెప్పి వెనక్కి వచ్చేసాం, అదంతా కూడా వేస్ట్ అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరికి కూడా నేను ఆయన మొత్తం విన్న తర్వాత ఆయన సాక్ష్యం ఎక్కడ కూడా నేను రక్షణ పొందాను అన్నటువంటి మాట రానే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అద్దెకుంటున్నారంట. మొదట ఆయన భార్య చర్చికి వెళ్ళటం మొదలుపెట్టింది. ఆయన భార్య చర్చికి వెళ్తుంది కాబట్టి ఈయన కూడా వెంటనే చర్చికి వెళ్ళటానికి మొదలుపెట్టింది. ఇందాక మనం చూసాం కదా, స్కిట్లో కూడా చూసాం కదా, భార్య తీసుకెళ్తా ఉంటే భర్త వెళ్ళి 3 మాటలు నేర్చుకున్నాడు.
సరే, ఆ 3 మాటలు ఎట్లాగో దొంగల నుంచి కాపాడింది అనుకున్నది వేరే విషయం అనుకోండి. అయితే ఈయన కూడా ఆ విధంగా చర్చికి వెళుతూ యేసు ప్రభువుని చెప్పి పాస్టర్ గారు చెప్పిన కూడా నేర్చుకుని ఉంటాడు. నేర్చుకున్న తర్వాత ఆయనకు అనిపించి ఉంటుంది, ఓ సంఘం పెడితే బాగానే ఉంటుంది, మనకి బతుకు తిరుగు బాగుంటుంది అనుకుంటాడు. ఒక సంఘాన్ని పెడతాడు. సంఘాన్ని పెట్టిన తర్వాత కొంతకాలం సంఘం 2 సంఘాలు 3 సంఘాలు అవుతాయి. కానీ ఆయనలో అందుకే కదా దేవుడు యేసు ప్రభువు ఏం చెప్పాడు, ప్రభువా నన్ను పిలిచే వాళ్ళందరూ కూడా చాలామంది నీ నామాన్ని మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామాలను మేము ఆమహత్యం చేయలేదా, ఈ అద్భుతం చేయలేదా అని చెప్తాం. కానీ వాళ్ళలో ఆ సేవింగ్ ఫెయిత్ అనేది లేకపోతే, ఆ అంటే నూతన జన్మ తీసుకునేటటువంటి ఆ అనుభవం లేకపోతే ఆ విశ్వాసము వ్యర్థమైనటువంటి విశ్వాసం. ఇంకొకసారి చూడండి, యోహాను సువార్తలో ఏం చెప్తాడంటే 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 31వ వచనాన్ని చూద్దామా ఒకసారి. 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు. అంటే ఎవరితో చెప్తున్నాడు? నమ్మిన యూదులతో చెప్తున్నాడు. ఈ యూదులు కూడా పూర్తిగా నమ్మలా. అదే యూదులు అదే అధ్యాయంలో మనకు ముందుకు చదివితే యేసు ప్రభువును చంపటానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అది ఒక విశ్వాసమా? ఎవరైతే ఈ ఎక్స్ క్రిస్టియన్లు అని చెప్పేసి చెప్తూ బయటికి వచ్చి కొంతకాలం క్రీస్తుని అనుభవించిన తర్వాత, క్రీస్తు యొక్క సహవాసాన్ని అనుభవించిన తర్వాత మళ్ళా బయటికి వచ్చి ఎక్స్ క్రిస్టియన్స్ అని చెప్పి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఈ యూదులతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు నమ్మామని చెప్తున్నారు, కానీ వాళ్ళ నమ్మిక నిజమైనటువంటి నమ్మిక కాదు. నిజంగా నీవు నమ్మినట్లయితే ఏం చేస్తుందంట, అప్పుడు ఏం చేస్తారు? మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి మీరు మళ్ళీ బానిసత్వానికి వెళ్ళే అవకాశము లేదు. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ స్వతంత్రత, ఆ లిబరేషన్ ఎప్పటిదాకా రాదో అప్పటిదాకా నీవు యేసు ప్రభువుని నిజంగా నమ్మినట్లు కాదు. అందుకనే రెండవది, ఇది మొదటిది నిత్య జీవము అంటే విశ్వసించటం. విశ్వసించిన వాడే నిత్య జీవము కలవాడు. ఆ విశ్వాసం ఏ విశ్వాసమై ఉండాలి? సేవింగ్ ఫెయిత్, రక్షణ పొందేటటువంటి విశ్వాసము అయి ఉండాలి. రెండవది, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. 19వ అధ్యాయము 10వ వచనములో ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్యను అక్కడ జక్కయ్యతో ఆయన తారసపడ్డాడు. అక్కడ జక్కయ్య చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన యేసు ప్రభువుని తెలుసుకోవాలని ఉంది, యేసు ప్రభువుని చూడాలని ఉంది. ఆయన యేసు ప్రభువుని చూడటానికి పొట్టివాడు కాబట్టి ఆయన అందరిలో ఉంటే చూడలేడు కాబట్టి చెట్టుపై కూర్చున్నాడు. యేసు ప్రభువు ఆ డివైన్ మీటింగ్ అక్కడ జరగాలి. అందుకని యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆయన పైకి చూసి ఏమన్నాడు? జక్కయ్య, కిందకు దిగిరా, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే ఎవరిని వెతికారు? చూడాలనే కుతూహలం అతనిలో ఉంది, కానీ యేసు ప్రభువు జక్కయ్యను వెతుక్కుంటూ అక్కడి దాకా వచ్చాడు. జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. అందుకే ఆ తర్వాత 19వ అధ్యాయంలో 10వ వచనం అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అలాగే 4వ అధ్యాయం యోహాను సువార్తలో కూడా మనం చూడవచ్చు. దాంట్లో యేసుక్రీస్తు వెతుక్కుంటూ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ వెతుక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. సమరయ స్త్రీని వెతుక్కుంటూ యేసు ప్రభు వెళ్ళాడు. అక్కడ ఆ బావి దగ్గర తారసపడ్డాడు. ఆమెతో అక్కడ సంభాషించడం మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమె హృదయం నిదానానికి తెలుసుకుంటా ఉంది. ఆయన దప్పికి అడిగాడు. ఆమె నువ్వు ఎట్లా నీళ్లు తోడుకుంటావని అడిగింది. అప్పుడు చెప్పాడు, ఈ తాగే నీళ్ళు ఎవరు తాగినా కానీ మరలా తప్పికుంటారు, కానీ నేనిచ్చేటటువంటి జలాన్ని తాగిన వాళ్ళు ఎప్పటికీ దప్పిక. అది జీవపు ఊట, ఎల్లప్పుడూ వచ్చేటటువంటి ఊట అని చెప్పినప్పుడు ఆ విధంగా సమరయ స్త్రీని ఆయన ట్రాన్స్ఫామ్ చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాగంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి అందరినీ ఆయన వెదకి రక్షించాడు.
వెతికి రక్షించాడు. మనకు తెలుసు లూకాసు వార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోయినా కానీ ఆ గొర్రెను వెతికి రక్షించటానికి గొర్రెల కాపరి ఏ విధంగా వెళ్తాడు. 99 గొర్రెలను అక్కడ వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసము అతను వెతకటానికి ఎలా వెళ్తాడు. అలా తప్పిపోయినటువంటి మనల్ని వెతికి రక్షించటం కోసం, నశించినటువంటి మనల్ని వెతికి రక్షించటం కోసం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. నా జీవితంలో కూడా అలాగా జరిగింది. నేను నశించిపోతూ ఉన్నప్పుడు, తప్పిపోతూ ఉన్నప్పుడు, నేను మార్గం తప్పి ఇంకొక మార్గంలో వెళ్ళాలనుకుని, రాజకీయాల్లోకి వెళ్ళాలని, ఇంకొక మార్గంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న సమయంలో, ఎంతో నిరాశ నిస్పృహలతో ఉన్న సమయంలో యేసు ప్రభువు నాతో మాట్లాడాడు. నీ మార్గం అది కాదు కుమారుడా, నేను దీనికోసం ఏర్పరచుకోలేదు. ఎందుకంటే ఆయన నాకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఈ లోక సంబంధంగా ఇచ్చాడు కదా. ఐపీఎస్ ఇచ్చాడు, అంతకుముందు బ్యాంక్ ఆఫీసర్గా చేశాను, ఆ తర్వాత ఐపీఎస్ ఇచ్చాడు, ఎడిషనల్ డీజీ వరకు తీసుకొని వెళ్ళాడు. ఎడిషనల్ డీజీ దగ్గర ఉంచిన తర్వాత రిటైర్ అవ్వడానికి కూడా ఆయన మంచి కృప చూపించాడు. ఆ సందర్భంలో మధ్యలో అనేక ప్రమాదాల నుంచి నన్ను కాపాడాడు దేవుడు. ఎందుకంటే పోలీసు ఉద్యోగంలో మీకు తెలుసు ఎలా ఒక్కొక్కసారి చాలా రిస్కీ ప్రాంతాల్లో రిస్కీ ఆపరేషన్స్ మేము చేయాల్సి వస్తూ ఉంటుంది. అటుగా నేను చేసింది మధ్యప్రదేశ్లో కాబట్టి ఆ మధ్యప్రదేశ్లో బందిపోట్లు, ముఖ్యంగా చంబల్ ఏరియాలో పనిచేశాను. బిగినింగ్లో నా కెరియర్లో చంబల్ ఏరియాలో పనిచేసినప్పుడు చంబల్ ఏరియా అంతా కూడా బందిపోట్లతో ఉండేది. బందిపోట్లు కిడ్నాప్ చేసి ర్యామ్సమ్ కోసం తీసుకెళ్ళిపోయి అక్కడున్న అడవుల్లో నది పక్కన చాలామంది జనాన్ని పట్టుకొని పోయి అక్కడ బంధించి వాళ్ళ యొక్క కుటుంబస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసేవాళ్ళు. సో ఈ బందిపోట్ల బెడత ఎక్కువగా ఉన్న సమయంలో ఆ బందిపోట్ల ఆపరేషన్స్కి ఇన్ఛార్జిగా నన్ను పెట్టినప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్లో ఒకసారి నైట్ అంతా కూడా అడవుల్లో ఉండాల్సి వచ్చేది. నైట్ అంతా కూడా ఆ అడవిలో ఆ చంబల్ ఏరియాలు ఏమంటామంటే అవి యాక్చువల్గా రావైన్స్ అంటాం. రావైన్స్ మీరు చూసే ఉంటారు. బందిపోటు ఎవరైనా ఎప్పుడైనా చిన్నప్పుడు సినిమాలు చూసినా మీకు తెలిసే ఉంటుంది. సినిమా చూడమని నేను చెప్పట్లేదు, కానీ సినిమాల్లో చాలాసార్లు చూపిస్తూ ఉంటారు, టీవీలో కూడా చాలాసార్లు చూపిస్తూ ఉంటారు. అంటే లోతుగా లోయలాగా ఉండి మళ్ళీ ఎమ్మటే పైకి వెళ్ళి ఆ అడవిలాగా ఉంటుంది. ఆ నది పక్కన, ఆ నదుల పక్కన ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు దాక్కొని ఉంటారు. పోలీసులు మేము ఏం చేస్తూ ఉంటాం, దాన్ని వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు చాటు నుండి మాటు పెట్టి మా మీద అటాక్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఒకరోజు అలాగే జరుగుతూ ఉంది. ఒకరోజు ఒక ఊళ్ళో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మాకు పోలీస్ రిపోర్ట్ వచ్చింది. ఆ అది ప్రాంతం ఎలా అంటే 2-3 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక నదీ ప్రాంతంలో నది పారుతూ ఉంది. అక్కడ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి. రాజేంద్ర కంగార్ అనేటటువంటి గ్యాంగ్, పెద్ద గ్యాంగ్ అది. ఆ గ్యాంగ్ పట్టుకెళ్ళారనమాట. తెలిసినప్పుడు మా డిఐజీ నేతృత్వంలో 2 ఎస్పీలు మేము అందరం కలిసి ఆ కోంబింగ్ ఆపరేషన్కి వెళ్ళాం, వాళ్ళని రక్షించాలని చెప్పేసి పట్టుకున్న వాళ్ళని. ఆ నది దాటి వెళ్తూ ఉంటే, ఆ నది కూడా నడిచి నీళ్లతో దాటి వెళ్ళాము. లోతు లేని ప్లేస్లో దాటి వెళ్ళేసరికి పొద్దుగుకిపోతూ ఉంది. డే టైం అయిపోయింది, లైట్ ఫేడ్ అయిపోతూ ఉంది, చీకటి పడతా ఉంది. మా డిఐజీ ఏమన్నాడంటే, డిఐజీ లీడ్ చేస్తూ ఉన్నాడు దాన్ని. ఆయన ఏమన్నాడంటే, 2 టీములుగా మీరు మారండి. ఒక టీం ఏమో నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మాకు తీసుకెళ్ళటానికి గైడ్ ఉన్నాడు, ఎక్కడ ఉన్నారో చూసినటువంటి అతను. ఆ గైడ్ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక టీము పైకి ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద నుంచి అడవిలో నుంచి రౌండప్ చేసుకొని రండి, మేము కింద నుంచి రౌండప్ చేసుకొస్తాము. ఆ మధ్యలో వాళ్ళు దొరుకుతారు, అప్పుడు వాళ్ళని పట్టుకుందామని చెప్పి ప్లాన్ చేశామన్నమాట. ప్లాన్ చేసినప్పుడు అటు పైకి వెళ్ళి అడవిలో నడిచేటటువంటి టీంకి నన్ను లీడర్గా చేశాడు. ఆ కింద నుంచి వెళ్ళే టీంకు ఆయన లీడర్గా ఉన్నాడు. 2 ఎస్పీలు కూడా ఉన్నారు అటు ఇటు. ఒక 25 మంది పోలీసులు ఇటు, ఒక 25 మంది పోలీసులు ఇటు పెట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ నది బాగా వస్తూ ఉంది, చీకటి, నది సౌండ్, వాటర్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళంగానే ఆ డెకాయిడ్స్, బందిపోట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంధించిన వాళ్ళని అక్కడ పెట్టి కొంతమందిని వీళ్ళు వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. నదిలో స్నానం చేస్తూ ఉండి ఈ పోలీసులు రావటం చూసి గబగబా బట్టలు తీసుకొని దాంట్లోంచి వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు తీసుకొని పోలీసుల మీద కాల్పులు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవాలి, కాల్పులు చేయకపోతే పోలీసులు పట్టుకుంటారు కదా. కాబట్టి కాల్పులు చేయటం చూశారు. ఆ కాల్పులు వినబడినాయి. మేమేమో చుట్టూ తిరిగి వస్తూ ఉన్నాము. ఆ గుళ్ళు ఎటు వెళ్తున్నాయో తెలియదు, ఎటు కాలుస్తున్నారో తెలియదు, సౌండ్ మాత్రం వినిపిస్తూ ఉంది.
మైక్ సెట్లో చెప్తా ఉన్నాడు మా డిఐజీ గారు, ఇదిగో ఇక్కడ వీళ్ళు స్నానం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నారు, వీళ్ళు కాలుస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకా ముందుకెళ్ళండి, వీళ్ళు ఇటు పారిపోతారు, మీరు అటు నుంచి పట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేము ఇటు పరిగెత్తా ఉన్నాము, వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు, మేము అటు కవర్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. వెళ్ళి రండి 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 అని చెప్పి వెళ్ళి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ తుపాకుల సౌండ్ ఆగిపోయింది, చీకటి అయిపోయింది, ఆ ఫైర్ అయ్యే సౌండ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే నా వెంట ఎవరూ లేరు. నా వెంట ఎవరు లేరు. 25 మంది ఉండాలి, ఏమైపోయారు? ఒక ఎస్పీ గారు ఉండాలి, ఆ తర్వాత టీం అంతా ఉండాలి, ఏమైపోయిందని చూస్తే ఎవరు లేరు. కేవలం 4 వ్యక్తులు నా గార్డులుగా ఉండేటటువంటి వాళ్ళు, నా గన్మెన్స్, వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మేమేం ముందుకెళ్తున్నాం గైడ్ని తీసుకొని. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు అంతా ముందు చూపు ఉంటుంది, కానీ వెనక వీళ్ళు వస్తున్నారా లేదా చూసుకోలేదన్నమాట. చాలా దూరం వెళ్ళిపోయాం, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు భయపడిపోయి. అటు వెళ్ళిన తర్వాత ఇక రాత్రి అయిపోయింది, ఇక మేము కదలలేం. ముందెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యి అన్నట్టు ఉంటుంది అన్నమాట. చీకటి కదా, లైట్ వెలిగించామంటే వాళ్ళు మమ్మల్ని చూస్తే మా మీద కాల్పులు పెడతారని భయం. ఆ రాత్రంతా అలాగే అడవిలో ఉన్నాం. రాత్రంతా కూడా ఒక మెట్టలాంటి ప్లేస్లో, ఒక ఎత్తు ప్లేస్లో కూర్చొని దాంట్లోనే కూర్చున్నాను. రాత్రంతా మన తెల్లారిన దాకా అక్కడే కూర్చున్నాను. ఈ 4 గన్మెన్లు నాకు కాపలా కాస్తూ ఉన్నారు. ఒకళ్ళు నిద్రపోలేదు, ఎవరు నిద్రపోలేదు, ఎవరు నిద్రపోలేము కూడా. ఆ సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో నిద్ర కూడా రాదు. కాబట్టి ఉదయాన్నే తెల్లవారుతూ ఉంది. తెల్లవారితో చూస్తే ఏంటంటే కేవలం మా దగ్గర నుంచి ఒక 25 గజాల దూరంలోనే ఆ డెకాయిట్లో ఉన్నటువంటి స్థలం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు, లేరు. వాళ్ళ దగ్గర ఉన్న సామాను, మందుగుండ్లు సామాన్లు, ఫుడ్ సామాను అంతా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ దొంగ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే దేవుడు ఎంత అద్భుతంగా రక్షించాడు చూడండి. 25 గజాల దూరంలో ఉన్నట్టు, 25 అడుగులు, గజాలు కూడా కాదు, 25 అడుగుల దూరంలో ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నాము. వాళ్ళు కావాలంటే మమ్మల్ని కాల్చి, వాళ్ళు చూస్తూ ఉండుంటారు, బహుశా మమ్మల్ని కాల్చి చంపేయవచ్చు. కానీ దేవుడు అద్భుతంగా కాపాడాడు, ఎవరికి నష్టం లేకుండా. అదే కాదు, పాము, తేలు అడవిలో ఏముంటాయో మనకేం తెలుసు, దేని ద్వారానే ప్రమాదం జరిగేది. రాత్రంతా ఉన్నాము. అయితే మాకు ఎంత సఫలత దొరకపోయినప్పటికీ కూడా విజయం. అయితే మేము రక్షింపబడ్డాము. అప్పుడు దేవుడిని అనుకున్న, దేవుడు తప్పితే మనల్ని ఎవరు కూడా రక్షించి ఉండడు అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు అలా అనేక సార్లు నన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత ఆయనతో నాతో మాట్లాడింది ఏంటంటే, బాబురా, నేను ఇంత గొప్పగా నేను చేశాను, ఇంత హై స్థితిలో తీసుకొచ్చాను, నీవు మళ్ళా అది కావాలి ఇది కావాలని పెరుగుతున్నావు, నీవు నాకు కావాలి, ఇప్పుడు నీవు నాకు కావాలి, నా సేవ చేయాలి. మా ఆవిడ చెప్తా ఉండేది, నేను రాజకీయాలు నీకు ఎందుకు వద్దు, దేవుని సేవల్లో కొంచెం చర్చికి అంటూ ఉండేది. నేను లేదు, రాజకీయాల్లోకి వెళ్తే మంచి పదవిలో ఉండొచ్చు, మంచి పదవిలో ఉంటే ఇంకా మంచి సేవ చేయొచ్చు అనుకున్నాను, చెప్పేవాడు. అయితే రాజకీయాలకు వెళ్తే ఏం సేవ చేస్తామో ఏమో తెలియదు, కానీ దేవుడు ఆ రూటు నాకు చెప్పలేదు. నాకు చెప్పిన రూట్ అంటే ఆయన పరిచర్య చేయాలి. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, నా చర్చ్ పర్సిక్యూట్ చేయబడతా ఉంది, నా చర్చ్ పర్సిక్యూట్ చేయబడతా ఉంది. భారతదేశంలో అనేక చోట్ల క్రైస్తవ సంఘాలపై అటాకులు జరుగుతూ ఉన్నాయి. సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీకు నేనిచ్చిన పదవి యొక్క రిటైర్ అయిన తర్వాత ఆ పదవిని ఉపయోగించి నీవు నాకు, నా సంఘానికి పరిచర్య చెయ్యాలి అని చెప్పి మినిస్ట్రీ నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మేము అందరితో చాలామంది ఇంటలెక్చువల్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఇంకా ప్రొఫెషనల్స్, ప్రొఫెసర్స్ అందరితో కలిపి డిస్కస్ చేసి ఒక CRII అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది, సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనలే. దాని ద్వారా కేవలం మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడ మాకు తెలిసినప్పటికీ కూడా ఈ సంఘటనలు జరుగుతున్నాయని వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి మన మీద కేసులు పెట్టకుండా ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పనిచేయటానికి దేవుడు మమ్మల్ని గొప్పగా వాడుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ CRIలో మీ పాస్టర్ గారు జస్వంత్ గారు కూడా ఈ మధ్యనే ఒక లైఫ్ మెంబర్గా జాయిన్ అయ్యారు. అందుకు ఆయన అభినందిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి. సో ఇక్కడ దేవుని నేను వెతకలా, నేనేమో ఇంకొక మార్గంలో వెళుతూ ఉన్నాను. నేనేదో రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటా ఉన్నాను, ఎమ్మెల్యేని కావాలనుకుంటా ఉన్నాను, మంత్రిని కావాలనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు ఏం చేశాడు, నన్ను వెతికి పట్టుకున్నాడు. ఎందుకంటే నేను తప్పిపోయిన నన్ను ఆయన వెతికి రక్షించాడు. కాబట్టి నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి
వచ్చాడు. మూడవది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఇందాక చెప్పాడు కదా, ఈక్వాలిటీ అని చెప్పాడు మన సహోదరుడు దేంట్లో స్కిట్లో చెప్పాడు. ఈక్వాలిటీ, బీదలకు సువార్త. లూకా సువార్త 4:18 చదవండి ఒకసారి. బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను 18వ వచనం వరకు చూసినట్లయితే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అలాగే ఇది యేసుప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని ఆయన తీస్తూ మాట్లాడుతూ నేను నేడు, ఆ తర్వాత అంటాడు కదా, నేడు ఈ మాట మీరు నెరవేరిందని చెప్తాడు. చూడండి ఇక్కడ కింద ఏమంటాడు, ఆయన గ్రంథము చుట్టి పరిచారికి ఇచ్చి కూర్చుండాను. ఏమంటాడు ఆయన, మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్తాను. అంటే అర్థం ఏంటంటే, నేను మెస్సయ్యాను. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను. ఆ తర్వాత చెరలోనున్న వారిని విడిపించటానికి, గ్రుడ్డి వారికి చూపు కలగజేయటానికి, నలిగిన వారిని విడిపించటానికి వచ్చాను. అంటే దీంట్లో మనం కేవలం స్పిరిచువల్ మెసేజే తీసుకున్నప్పటికీ కూడా దీంట్లో యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ నజరేత్ మేనిఫెస్టో అంటాం దీన్ని. నజరేత్ మేనిఫెస్టోలో ఆయన స్పిరిచువల్ లిబరేషన్ ఉంది, దీంట్లో ఫిజికల్ లిబరేషన్ ఉంది, సోషల్ లిబరేషన్ ఉంది, పొలిటికల్ లిబరేషన్ ఉంది, ఈ ఎకనామిక్ లిబరేషన్, ఈ లిబరేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఒకటి, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడు అంటే చూడండి, మొట్టమొదటి సువార్త ఎవరికి ప్రకటింపబడింది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరికమ్మా? గొల్లలకి కదా. మొట్టమొదటి సువార్త దేవదూతల ద్వారా ఎవరికి ప్రకటించబడింది? గొల్లలకి. గొల్లలు పేదవాళ్ళ, ధనవంతులా? ఆ రోజుల్లో యూదా సమాజంలో గొల్లలు అంటే పేదవారు మాత్రమే కాదు, వారు అంటరాని వారిగా చూడబడేవాళ్ళు. అంటరాని వారిగా చూడబడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా మురిగ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది. వాళ్ళు మురిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళా మందిరానికి వచ్చి వాళ్ళు పూజ చేయాలి, లేకపోతే మందిరానికి వచ్చి వాళ్ళు బలులు అర్పించుకోవాలంటే వాళ్ళు 2 వారాల పాటు వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళని శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. వాళ్ళకి అర్హత అప్పుడు దాకా రాదనమాట. ఇప్పుడు కనుక మనకి మన దేశంలో చాలా చోట్ల చూస్తున్నాం కదా, చాలా అది ఆ మడి ఈ మడి అని చెప్పేసి ఎలా ఉంటుందో, అప్పుడు యూదా సమాజంలో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పాడు అంటే, ఇదిగో ఈ మురికితనం నుంచి దీన్ని పోవాలి అంటే, ఇక్కడికి మందిరంలోకి అడుగు పెట్టాలి అంటే నీవు వారం రోజులు పూర్తిగా నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవాలి, నిన్ను నువ్వు దానికి అనుకూలంగా మార్చుకోవాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఏమనంటే అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేసేవాళ్ళు. కాబట్టి మొట్టమొదటి సువార్త ఎవరికి ప్రకటింపబడింది? బీదలకు. అందులో అంటరాని వాళ్ళు అనేటటువంటి వాళ్ళకు ప్రకటింపబడింది. అలాగే మానవుల్లో మొట్టమొదటి సువార్త ప్రకటించినటువంటి వాళ్ళు కూడా ఎవరు? గొల్లలే. సువార్త వాళ్ళకి చెప్పబడింది. ఆ తర్వాత మొట్టమొదటి సువార్త చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా గొల్లలే. కాబట్టి బీదలకు సువార్త చెప్పటానికి దేవుడు ఇక్కడికి, యేసుప్రభు ఇక్కడికి వచ్చాడు. నలిగిరిన వారిని విడిపించటానికి వచ్చాడు. ఈ నలగటం అంటే స్పిరిచువల్గాను ఫిజికల్గాను అన్ని రకాలుగా నలిగిపోయిన వాళ్ళని ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. గుడ్డివారికి చూపు ఇవ్వటానికి వచ్చాడు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా ఎక్కువగా ఎలాబరేట్ చేయకుండా దీని ముందుకు, అన్ని రకాలైనటువంటి లిబరేషన్, ఈ రిడెంప్షన్ లిబరేట్ చేయటానికి, ఈక్వాలిటీ, ఇందాక మన సహోదరుడు అన్నాడు ఈక్వాలిటీ కోసం ఆయన వచ్చాడు. సమరయ స్త్రీ, ఆమెను వెతుక్కుంటూ దేవుడు వెళ్ళాడు. సమరయుల దగ్గరికి యూదులు వెళ్ళరు. సమరయులను కూడా అంటరాని వాళ్ళుగా చూస్తారు. యాక్చువల్గా ఎంత ఘోరం అంటే, వాళ్ళ సమరయులు ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి వీళ్ళు యెరూషలేము యూదయ నుంచి అటుపక్క అక్కడికి వెళ్ళటానికి, యూదయ నుంచి వెళ్ళటానికి ఏం చేసేవాళ్ళంటే ఈ సమరయ మీదుగా వెళ్లకుండా ఆ నది దాటి నది పక్కగా వెళ్ళేవాళ్ళు అంట. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో నుంచి వెళితేనే అంటుంటుందని చెప్పామన్నమాట. పాపము అంటుకుంటుందని అంత దూరంగా వాళ్ళని ఉంచేవాళ్ళు. అలాంటి వాళ్ళను కూడా యేసుప్రభు చేశాడు, వెతుక్కుంటూ వచ్చి సమరయ స్త్రీని రక్షించాడు.
కనాను స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని, ఆ కనాను స్త్రీని స్వస్థపరిచాడు. యేసు ప్రభు అందరి కోసం వచ్చాడు ఇక్కడికి. అన్ని జాతుల కోసం, అన్ని మతాల వాళ్ళ కోసం, అన్ని కులాల వాళ్ళ కోసం, అన్ని రంగుల వాళ్ళ కోసం, ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు వచ్చాడు. అందుకే యేసు ప్రభు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చెప్తుంది. అందుకని కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్యులని వితరణలు అంటాం, కానీ మనం కూడా ఒకప్పుడు అన్యులమే. యూదులు తప్ప ఎవరైనా కానీ అన్యులే. ఆ యూదులు ఏమనుకున్నారంటే యేసు ప్రభు మెస్సయ్య మావాడే, ఇక మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం లేదనుకునేవాళ్ళు అనమాట. అందుకనే పరిసయ్యులు శాస్త్రులను ఎప్పుడు యేసు ప్రభు ఖండిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈక్వాలిటీ, అందరూ సమానమే అనేది యేసు ప్రభువు మనకు నేర్పినటువంటి విషయం. ఇకపోతే నెక్స్ట్ ఇంకా 4వది ఎందుకు వచ్చాడంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మార్కు సువార్త, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకంటే అనేకులకు ప్రతిగా అంటే అనేకుల పాపాలకు ప్రతిగా తన ప్రాణాన్ని క్రయధనంగా ఇస్తేనే కానీ, అంటే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లిస్తేనే కానీ ఈ మానవులు, దేవుడు ప్రేమించినటువంటి ఈ మానవులు దేవునితో తిరిగి తమ సహవాసాన్ని, తన సన్నిధానాన్ని తీసుకోలేడనమాట. అందుకని వీళ్ళందరి పాపాలు తనపై వేసుకొని, మానవుల యొక్క పాపాలన్నీ కూడా, ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే, పాపం లేనివాడు ఎవడు కూడా లేడు. కానీ ఈ అందరి పాపాలు తనపైన వేసుకొని ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్నా దేవుని గొర్రె పిల్ల అని పిలవండి, అంటే పాపాలన్నీ ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ గొర్రె పిల్లను ఆ కలువరి శిలువలో వధించటం ద్వారా, ఆ రక్తాన్ని, ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం ద్వారా మనకు రక్షణ అనేది ఇవ్వటం జరిగింది. రక్షణ మనకు ఎలా వచ్చిందంటే ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. కాబట్టి అనేకులకు ప్రతిగా, వీళ్ళందరికీ బదులుగా, అంటే మన బదులుగా సబ్స్టిట్యూటరీ సాక్రిఫైస్ బదులుగా ఇచ్చినటువంటి సాక్రిఫైస్, ఆయన బలియాగం, ఆ బలియాగాన్ని ఇవ్వటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇకపోతే లాస్ట్ది ఆయన వచ్చింది ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు. అంటే ఇంకా అన్నీ ఉంటాయి, బట్ ఈ రోజుకి ఇంతవరకు ఈ 5 పాయింట్లే నేను చెప్తా ఉన్నాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన వచ్చాడు. చూడండి ఒకసారి యోహాను 6:38 చూస్తే, 6:38, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని చెప్తున్నాడు. ఆయన తన తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క చిత్తం ఏంటి? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు కదా. తండ్రి యొక్క చిత్తం ఏంటి? కుమారుడా, నీవు వెళ్ళి అనేకులకు ప్రతిగా నీవు క్రయధనంగా మారాలి, నిన్ను నువ్వు బలి చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే అప్పుడు కానీ ఈ సమస్త మానవాళి నాకు కుమారులుగా కారు. ఒక కుమారుడు చనిపోతాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా కుమారులుగా ఆయన మార్చుకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ మనమందరము ఆయనకు కుమారులు కావాలి అంటే ఆయనకున్న ఏకైక కుమారుడు బలిగా అర్పించబడవలసిందే. కాబట్టి ఆయనకున్న ఏకైక కుమారుడిని బలిగా అర్పించి అనేక మందిని ఆయన తన కుమారులుగా చేసుకుని ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకనే మనం చూసినట్లయితే లూకా సువార్త 22:42లో, లూకా సువార్త 22:42లో మనము ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఫేస్ చేస్తున్నటువంటి ఆ సిట్యువేషన్ చూడండి. నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక.
తండ్రి యొక్క చిత్తమే. ఆయన ఒక్క నిమిషం ఆలోచించాడు. ఆయన మానవుడు కాబట్టి, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి, అప్పుడు ఆయన మానవుడిగా ఆలోచించి ఏం చేయాలంటే ఎంత కష్టమైన మరణాన్ని ఆయన అనుభవించబోతున్నాడు చూశాడు. అది ఆలోచించినప్పుడు ఆయన కూడా ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగింది. అంటే తప్పించుకోవాలని చూస్తున్నాడు యేసుక్రీస్తు? కాదు, తప్పించుకోవాలని కాదు. ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైన బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఆ రాబోయే సమయంలో ఆ కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయన 12 నుంచి 3 గంటల మధ్యలో ఉన్నటువంటి ఆ సిట్యువేషన్ని గుర్తు చేసుకుంటున్నాడు. అక్కడ ఏం జరగబోతుంది? అనేకులకు ప్రతిగా ఆయన క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని ఇస్తున్నాడు కాబట్టి, అనేకుల పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి, ఆయన అందరి పాపాలు ఆయనపై వేసుకున్నప్పుడు ఆయన ఒక పెద్ద పాపంగా మారిపోయాడు, శాపంగా మారిపోయాడు కాబట్టి యేసుక్రీస్తుకు తన తండ్రితో సంబంధం అక్కడ తెగిపోయింది. ఎందుకంటే పాపం ఉన్నప్పుడు తండ్రి సంబంధం ఉండదు. కాబట్టి ఆ శిలువ మీద ఉన్నప్పుడు ఆ 12 గంటల నుంచి 3 గంటలకు ఆ అంధకారం అంతా వచ్చినప్పుడు తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టాడు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని చెప్పేసి ఆయన మొరపెట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ విడిచిపోయేటాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తండ్రి తిరిగి ఆయన 3వ దినాన లేపాడు. కాబట్టి ఆ ఎడబాటు, తండ్రితో ఎడబాటు, ఏనాడు ఒక క్షణం కూడా తండ్రిని విడిచిపెట్టి ఉండినటువంటి కుమారుడు ఆ 3 గంటలు, చనిపోయి తిరిగి లేపబడేంత వరకు ఆ 3 గంటలు ముఖ్యంగా ఆయన తండ్రికి ఎడబాటు ఉంటుంది కాబట్టి, ఆ ఎడబాటును సహించలేడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నీతో ఎడబాటు చేయటం అవసరమా నాకు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నాడు. అయితే ఏమన్నాడు వెంటనే, అది నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరిగించును కాక, నీ చిత్తమే నెరవేరును కాక అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ లాస్ట్లో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. తన్ను తాను పరలోకం నుంచి, ఆయన దైవ సమానుడైనప్పటికీ, దేవుడై ఉన్నప్పటికీ కూడా తన సమస్త మహిమను, వైభవాన్ని అక్కడ వదిలేసి ఆయన మన కోసము ఆయన అతి నిరుపేదగా, దరిద్రుడిగా, దీనుడిగా ఈ లోకానికి వచ్చి దీనునిగా, దరిద్రునిగా తలదాచుకోవటానికి స్థలం లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ పుట్టాడు ఆయన? పోయి ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. పేద మరియమ్మ కడుపులో పుట్టాడు ఆయన. అలాంటి తన్ను తాను తగ్గించుకుని ఒక దేవుడు, మహాదేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఈనాడు ఒక సృష్టిగా మారి ఆయన ఒక శిశువుగా ఇక్కడికి లోకానికి రావటం జరిగింది. అది దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్, గొప్ప కానుక. ఎందుకంటే ఆయన రాకపోతే మనకు విడుదల లేదు, పాపము నుంచి విడుదల లేదు. ఆయన రావటం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని బలియాగం చేయటం ద్వారా మనకి అందరికీ కూడా మన పాపాల నుంచి విమోచన కలిగించి ఆయన మనకి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఏం చేయాలి? యేసు ప్రభువని నోటితో విశ్వసించాలి. కాబట్టి ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే తన పాపాలన్నీ క్షమించమని అడుగుతారో, ఎవరైతే పశ్చాత్తాపపడి తిరిగి ఆ పాప జీవితంలో వెళ్లకుండా ఉంటారో, వాళ్ళందరికీ యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి నిత్య జీవటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈనాడు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా యూత్ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మనం జరుపుకున్న ఈ క్రిస్మస్లో మన హృదయాల్లో గనక యేసు ప్రభు ఇంకా జన్మించకుండా ఉంటే ఆ క్రిస్మస్కి ఏ విధమైనటువంటి అర్థము లేదు. నిజమైన అర్థం ఎప్పుడు వస్తుందంటే, మనం కట్టేటటువంటి డెకరేషన్లు కానివ్వండి, స్టార్ కానివ్వండి, ట్రీ కానివ్వండి, లేదా ఆనందం కానివ్వండి, మన కొత్త బట్టలు కానీ, ఇవన్నీ కాదు. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? ఆయన మన హృదయంలోకి వచ్చి మనం కొత్తగా జన్మించినప్పుడు ఆ ఆనందం. ఎందుకంటే దేవుడే మన హృదయంలో ఉంటున్నాడు. అప్పటి నుంచి మన పాప జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనం తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని చెబుతుంది, వెళ్ళొద్దని చెబుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి రక్షణ అనుభవం మనలో ఉండాలి. ఆ అనుభవం లేకపోతే ఈనాడైనా కానీ యేసుక్రీస్తుని మీరు అందరూ సొంతగా రక్షకుడిగా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళు అంగీకరించండి. ఇదే అనువైనటువంటి క్షణం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ మెసేజ్ ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మన అందరి హృదయాలను ఆశీర్వదించునుగాక.